ఏమైందిరా? ఈ అమ్మాయి ఎటు చూసినా ఓజీయే కనపడుతుంది ఏంట్రా? అమ్మా, టీవీ ఆఫ్ చేసి ఉంది కదరా, మరి అందులో కూడా ఆఫ్ అయిన టీవీలో కూడా ఓజీ కనపడుతుందండి నాకు. అంటే ఓజీ హైప్ బాగా పెరిగిపోయిందిరా నాకు. ఈ అమ్మాయి ఎక్కడ చూసినా ఓజీయే కనపడుతుంది. ఆఖరికి నిద్ర కూడా పట్టట్లేదు. ఈ అమ్మ లాభం లేదురా, హైప్ ఇంకా ఎక్కించుకుందాం. ఈ హైప్ చాలట్లేదురా నాకు. ఈ అమ్మ ప్రీమియర్స్ నిన్న నైట్ 9:30 9:45 అనుకుంటా ప్రసాద్ మ్యాక్స్లో లోపల వెళ్ళాలి అని ఉన్నా అంత బడ్జెట్ లేకపోవడంతో చేతగా 25th అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ 2:45 షోకి అనమాట ఏషియన్ ముక్తలో సినిమా చూస్తున్నాను. బట్ ఈ నా కొడుకులు ఉన్నారు చూసావు, ఫ్రెండ్స్ బ్యాచ్, వీళ్ళు ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ల మీద మెసేజ్, సినిమా సూపర్ బావా, తోపు బావా, ఎక్స్ట్రాడినరీ బావా, బ్లాక్ బస్టర్ బావా. ఓ పక్క హ్యాపీగా ఉంది కానీ అమ్మని అమ్మాయి వెళ్ళైపోయామే సినిమా, ఈ హైప్ ఎలారా బాబు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అనిపించేస్తుంది. అందుకే లిటరల్గా నిద్ర కూడా పట్టట్లేదు, ఫోన్ కూడా చూడబుద్ధి అవ్వట్లేదురా, నా వల్ల కావట్లేదు. ఈ అమ్మ వాట్సాప్ ఓపెన్ చేద్దామన్నా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దామన్నా భయం వేస్తుంది. ఇష్టం వచ్చిన స్టేటస్లు పెట్టి దొబ్బుతున్నారు. ఇంట్రడక్షన్ షాటు, ఇంటర్వెల్ తోపు, పవన్ కళ్యాణ్ స్వాగు, ఇది అది అది ఇది అని ఎట్టి పరిస్థితులు అబ్బాయి అస్సలు నేను ఇంకా అసలు సమస్య లేదు. ఇంకా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నేను సినిమాకి ఆఫ్టర్నూన్ షో అయ్యేదాకా ఓపెన్ చేయను. ప్రతి సీను థియేటర్లోనే చూడాలి, అస్సలు సమస్య లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యువత ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లోనే చూడాలి సినిమా. అమ్మమ్మమ్మ అమ్మ 2:45 ఎప్పుడు అవుద్దిరా? అవును కానీ జపనీస్ కదా ఓజీకి నార్మల్గా వెళ్ళిపోతే బాగోదు. వషీ మనం కూడా జపనీస్ స్లాంగ్ ఉన్నది, షర్టు మంచి ప్యాంట్ వేసుకుని వెళ్దాం, వైబ్ ఫీల్ అవుదాం రా, ఓజీ వైబ్ ఫీల్ అవుదాం. సమస్య లేదు. ఏమో రే మళ్ళీ ఫోన్ అవుతుంది. రే నేను ఎవడి ఫోను లిఫ్ట్ చెయ్యనురా, నాకు తెలుసురా మీరు నన్ను ఉడికించి దొబ్బుతున్నారు. అది ఉంది, ఇంటర్వెల్ తోపు, పవన్ కళ్యాణ్ తోపు, ఎంట్రీ తోపు, ఇది అది నా వల్ల కాదురా. ఇంకా నేను అస్సలు సినిమా చూసేదాకా ఎవడి ఫోను లిఫ్ట్ చేయను అంతే. ఓజీ ఫేవర్ సమస్య. అసలే హైప్ నా వల్ల అట్లా తట్టుకోవడం. ఈ హైప్ ఫుల్ తీసుకోవాలరా, ఫుల్ తీసుకుని థియేటర్లో రచ్చేసేది. ఏంటి ఏదో స్టేటస్ వచ్చినట్టుంది. అమ్మ బాబోయ్ రే, నా కొడుకు మొత్తం సినిమా మొత్తం పెట్టేసాడు బాబోయ్, సినిమా మొత్తం పెట్టేసాడు బాబోయ్. ఒరే రే అస్సలే హైప్తో చచ్చిపోతుంటే ఈ నా కొడుకులందరూ హీరో ఇంట్రడక్షన్ సీన్, ఆఖరికి టైటిల్ కట్ సీన్, ఆఖరికి ముఖేష్ గడ్ సీన్ కూడా పెట్టేస్తున్నారు రా, ముఖేష్ గడ్ యాడ్ కూడా. ఏదైనా అబ్బాయి ప్రీమియర్కి ఫస్ట్ షోకి వెళ్ళిపోవడం ఈజీయే కానీ సినిమా మనం వెళ్ళాలనుకున్న సినిమా, అది ఓజీ లాంటి సినిమాని హైప్ తట్టుకుంటూ ప్రతి ఒక్కడు సీన్లన్నీ లీక్ చేస్తా, ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే అదంతా తట్టుకుంటూ మన షో టైం వచ్చేదాకా ఆగి సినిమాకి వెళ్ళడం అనేది ఉంది చూసావు. మామూలు విషయం కాదురా. నీ గుండె గట్టిదిరా హరీషు, నీ గుండె గట్టిది కాబట్టి ఈ హైప్ అంతా తట్టుకుని నీ షో టైమింగ్ అయ్యేదాకా సినిమా థియేటర్లోనే చూడాలని ఆగుతున్నావు. నీ గుండె బతకాలరా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏ ఇన్స్టాగ్రాము, వాట్సప్, యూట్యూబ్ ఏది నువ్వు ఓపెన్ చెయ్యట్లేదు అంతే.
అస్సలు సమస్య లేదు, ఎవడి కాలు లిఫ్ట్ చేయట్లేదు అంతే, మొత్తం థియేటర్లోనే. అమ్మ టెంప్ చేస్తున్నారు బాబోయ్, మన టెంప్ చేస్తున్నారు. అమ్మా సెలవు ఆడకూడదురా, సెలవు లోపల ఎట్టేయాలి లెక్కన. ఇదిగో ఇందాక అన్నాం కదా ఓజీ హైప్ నరాల్లో ఎక్కించుకోవాలని, ఇదిగో చైనీస్ స్లాంగ్ ఇంకా రచ్చే ఓజీ అది మరి ఓజీ హైప్ చైనీస్ స్లాంగ్ షర్ట్, ఇంకా రచ్చ థియేటర్లో. ఇంకా ఓకే అయితే మరి రెడీ వచ్చేస్తాను, రెడీ అయ్యి డ్రెస్ వేసుకుని థియేటర్లో గోల. సో హాయ్ ఆల్ ఓజీస్, రెడీ అయితే అయిపోయా, మీరు చూస్తున్నారుగా. ఇంకా థియేటర్కి వెళ్ళి రచ్చ చేయడం ఒకటే బ్యాలెన్స్. కంగారు పడను, ఒకటి చెప్దాం మనం మర్చిపోయాను. అందరిలాగా సినిమా మొత్తం యూట్యూబుల్లో వాట్సాప్లో పెట్టే బ్యాచ్ నేను కాదు. ఐ స్వేర్ అస్సలు అది చేయను. ఫుల్ మూవీని ఎంజాయ్ చేస్తా అంతే. మూవీ ఎంజాయ్ చేసి ఆ విజువల్స్ పెడతా, కుదిరితే నా రియాక్షన్స్ పెట్టి జర్నీ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జర్నీ చూపిస్తా. స్వేర్ ఇంకా ఆల్ బ్లాక్ బాస్టర్ వైబ్స్ ఉన్నాయి మూవీ గురించి. ఓజీకి మొత్తం అంతా ఆ వైబ్ మొత్తం ఎంజాయ్ చేయడమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, సినిమా అంతా అయిపోయాక నాకు ఏ పాయింట్స్ నచ్చాయి, నేను పర్సనల్గా నాకు ఏ సినిమాలో హై మూమెంట్స్ నాకు ఏమి ఇచ్చాయి అన్నీ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. వెయిట్ అండ్ వాచ్. ఓజీ ఏషియన్ ముక్తా ఖైరతాబాద్ A2 థియేటర్కి వచ్చేసాం ఓజీస్. ఇదిగో చూసారుగా, మొత్తం ఇప్పుడే జస్ట్ లోపలికి వదులుతున్నాడు టికెట్స్ తీసుకుని థియేటర్లోకి జనాలు. ఫుల్ వైబ్ ఉందబ్బా ఓజీ ఫేవర్ థియేటర్ అంతా. ఇదిగో మాది స్క్రీన్ 2 అనమాట. ఇందులో ఏషియన్ ముక్తాలో 2 స్క్రీన్స్ ఉంటాయి. ఈ స్క్రీన్ 2 అనేది పెద్ద స్క్రీన్, అందులోనే బుక్ చేసుకున్నాం మేము. థియేటర్ అయితే సౌండ్ అయితే పీక్స్ ఉంటుంది ఈ థియేటర్లో. ముందర షోలో ఇసిన పేపర్లు ఇంకా అలాగే ఉన్నాయి థియేటర్లో, మనం ఎక్కడ ఎత్తుక్కోక్కర్లేదు పేపర్లు. చాలామందికి ఇష్టం ఈ డాల్బీ యాడ్, చెప్పాలంటే నాకు కూడా చాలా ఇష్టం. సౌండ్ కానీ అది కానీ చాలా బాగుంటుంది ఈ యాడ్లో. ఎస్పెషల్గా ఫ్యాన్స్ ఉన్నారు అబ్బాయి యాడ్కి, గోల చేస్తున్నారు థియేటర్లో తెలుసా. ఒక్కటి మాత్రం నిజం అబ్బాయి, మనం సినిమా స్టార్ట్ అవ్వాలని ఎంతలా ఎదురు చూస్తాము, ఈ యాడ్లు ఎంత ఎక్కువగా వేస్తారు ఈ థియేటర్. టచ్ డీవీ కొంచెం వాటర్ తాగుతాను. అబ్బాబ్బా, నేను ఎందుకు వాటర్ తాగని చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే తమ్మనన్న గురించి మాట్లాడుకోవాలి భయ్యా. తుక్కు కింద కొట్టేశాడు, లిటరల్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రతి సీన్లో డ్యూటీ చేశాడు తమ్మన్ భయ్య, లిటరల్ చెప్తున్నాను. తమ్మనన్నకి మాత్రం వాళ్ళ అమ్మగారు చికెన్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ అయితే వెజ్ బిర్యానీ ఖచ్చితంగా పెడతారు, నో డౌట్. అన్న వర్త్ డిజర్వ్ అన్న. లిటరల్గా మొన్నప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాడు కదా తమనన్న, మీసం తిప్పి మరి లియో, విక్రమ్, ఇంకా కూలీ వీటికి సమాధానం చెప్తాను. ఖచ్చితంగా చెప్పి కొట్టాడు తమన్ భయ్య. లిటరల్గా దొరికిన ప్రతి సీన్కి ఏదైనా, ఆఖరికి హీరోయే కాదు వేరే క్యారెక్టర్ ఏదైనా సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా కొట్టి దుబ్బాడు తమన్ భయ్య. కోత కొట్టి పెడతాడు. లిటరల్గా తమ్మనన్న డ్యూటీ చేసాడు అంతే. గూస్ బంప్స్ నో డౌట్. అరిచి గొంతు పోయింది, అందుకే వాటర్ తాగాల్సి వచ్చింది. ఇప్పుడు సెకండ్ పవన్ కళ్యాణ్. కోత పవన్ కళ్యాణ్ ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడంటే ఓజీలో ఎస్పెషల్లీ. ఈ మధ్యన ఉన్న రీసెంట్ టైమ్స్లో ఏ ఫిల్మ్లోనూ అంత గ్లామర్ లేడు. పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఉన్నారు లిటరల్ చెప్పాలంటే. చాలా స్టైలిష్ చూపించాడు సుజిత్, చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన వచ్చే ప్రతి సీను ఫ్యాన్స్ గోల. ఇంకా అసలు ఇంకా గాళ్ళు ఎగురుతున్నాడు ఒక్కొక్కడు, మామూలుగా కాదు. దానికి తోడు తమనన్న బీజం ఎందాడు చెప్పినట్టే అసలు మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతి సీను హైలైట్ అంతే, లిటరల్ చెప్తున్నా.
పీక్స్. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఇలాంటి ఓజీ లాంటి సినిమా మళ్ళీ మేబీ రాకపోవచ్చు. అంత హైప్ ఉన్న సినిమా నేను చెప్పేది. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ వేరే మూవీస్ చేసినా కూడా ఇంత ఓజీ ఉన్న హైప్ తనకు రాకపోవచ్చు. అది మాత్రం నిజం. హైప్ ఈజ్ రియల్ గైస్. అది ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నా. థర్డ్ వన్ సుజిత్ భయ్య ఫ్యాన్ సంభవం. నిజంగా లిటరల్గా ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా చూసి తను అరిచి అరిచి ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్తో సినిమా తీసి ఏమన్నా స్టైలిష్ చూపించాడు పవన్ కళ్యాణ్ని. ఆ మేకింగ్, ఆ స్టైలిష్ మేకింగ్, స్పెషల్లీ సుజిత్ భయ్యాలో నాకు నచ్చేది ఏంటంటే మేకింగ్. చాలా బాగా మేకింగ్, స్టైలిష్ మేకింగ్ ఉంటుంది సుజిత్ భయ్యాలో. లిటరల్గా ఫ్యాన్ సంభవం. అబ్బా నేను ఒకటే అనుకున్నా, ఒక ఫ్యాన్ ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యాడో వాడు ఖచ్చితంగా వాడి హీరోని ఎలా చూడాలనుకుంటున్నాడో, ఎలా చూపించాలో జనాలకు వాడికి మాత్రమే తెలుస్తుంది అని గట్టిగా నమ్ముతాను నేను. సుజిత్ భయ్య ప్రూవ్డ్ ఇట్ అంతే. నేను ఏదైతే అనుకున్నానో పవన్ కళ్యాణ్ని మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అస్సలు. లిటరల్గా మళ్ళీ ఇది యూనివర్స్, మళ్ళీ సుజిత్ యూనివర్స్. సాహోకి ఇంటర్లింక్ ఉంది, అది సీన్స్ నేనేం చెప్పను. సాహోకి ఇంటర్లింక్ అయితే ఉంది, అది బాగా పెట్టాడు, సూపర్. ఇంకా చెప్పాలంటే ఇంకా OG2 కూడా ఉంది, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వెయిటింగ్. OG2 ఉంది, నిజంగా ఎక్సలెంట్. చావు కొట్టేసింది మూవీ అయితే మాత్రం. పీక్స్ అంతే. కొంత అరిచి అరిచి నిప్పు వచ్చేసింది. ఫ్యాన్ సంభవం అంతే. ఈ 3 డ్రాగన్స్, ఈ ముగ్గురు ఉన్నారు చూడు, అమ్మమ్మమ్మమ్మ టెర్రరిస్టుల కన్నా ప్రమాదం. చెప్పి కొట్టారు. ఇంకా ఇప్పుడు మైనస్ పాయింట్స్కి వస్తే పవన్ కళ్యాణ్ గురించి అంటే ఐఎమ్ ఫ్రాంక్లీ సెయింగ్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని థియేటర్ అంతా వెయిట్ చేశారు తెలుసా. అంటే ఆయన ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, ఆయన సీన్లు ఎప్పుడు వస్తాయని ప్రతి ఒక్కడు ఆగి 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 అబ్బా మళ్ళీ ఎప్పుడు వస్తారు పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కడు వెయిట్ చేశారు. అంటే అంత లేట్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నీ స్లో అయిపోయినాయి అనమాట. స్లోగా వెళ్తుంది. పవన్ కళ్యాణ్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రమే హై ఉంటుంది, మిగతాప్పుడు అంతా ల్యాగ్ అయిపోయిన ఫీలింగ్ లిటరల్గా. ఎందుకంటే నాకు అనిపించింది, థియేటర్లో కూడా చూశాను కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారని జనాలు అందరూ వెయిటింగ్, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వస్తున్నారు. మిగతాప్పుడు అంతా కూడా ల్యాగ్ అయిపోయింది. ప్రతి ఒక్కడు స్టోరీ, ప్రతి క్యారెక్టర్ కూడా చెప్పేస్తూ ఉంటుంది స్టోరీ, ఏమవుతుంది బ్యాక్ స్టోరీ, అసలు అన్నీ ఈ సీన్లోకి వచ్చి ప్రతి క్యారెక్టర్ స్టోరీ చెప్పేస్తుంది. సో దాంతో బాగా ల్యాగ్ అయిపోయింది, అది మైనస్ పాయింట్. ఇంకంతే, అది మాత్రం మైనస్ పాయింట్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపించాడు సుజిత్ భయ్య. అందులో నో డౌట్. అంటే ఇంకా ఆపలేరు. ఇంకా అది చాలు, పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చూపించాడు చాలు. కానీ బట్ పవన్ కళ్యాణ్ చూపించడంతో పాటు ఈ స్టోరీ వైజ్గా కూడా కొంచెం మరీ డీటెయిలింగ్ ఎక్కువైపోయింది అనిపించింది. ఆ డీటెయిలింగ్ అంత ఎక్కువ ఉండకుండా స్క్రీన్ ప్లేలోనే స్టోరీ వెళ్ళేలా చెప్పుకుంటే బాగుండేది అని అయితే అనిపించింది, ఖచ్చితంగా అనిపించింది. స్లో అయిన ఫీలింగ్ కూడా వచ్చింది దానివల్ల, ప్రతి క్యారెక్టర్ స్టోరీ గురించి చెప్పడం వల్ల. సో దట్స్ ఇట్ గైస్. ఓజీని అయితే ఎవరో ఆపలేరు, అది మాత్రం నిజం. పవన్ కళ్యాణ్, సుజిత్, తమన్ సంభవం అంతే. లిటరల్గా ఎవడో ఆపలేడు ఈ సునామీని. ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ చేసుకుంటున్నారు అంతే. ఓజీ వైబ్లో ఉన్నారు, ఓజీ హైప్లో ఉన్నారు. అబ్బా లిటరల్గా ఏపీ తెలంగాణ ఓజీ హైప్లోనే ఉంది. ఓజీ నీ బ్యాడ్ గ్రూప్ ఏంటరా అంటే ఓజీ అంటున్నారు. ఆ రేంజ్లో ఉంది ఓజీ హైప్. అది గైస్, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా. పవన్ కళ్యాణ్ సీన్స్ అన్నీ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ వాచ్ బాగా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే, ఇంకా పూనకాల వాళ్ళకి. సో ఇది నా రివ్యూ, నా ఫీలింగ్, మై ఓజీ ఫీవర్. ఇది నా ఓజీ ఫీవర్. Bye guys. Please subscribe my channel and share my content to your friends. ఇలాంటి కంటెంట్స్ ఇంకా నేను ఇస్తూనే ఉంటాను నా ఛానల్లో. Bye guys. Enjoy the movie.